హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఖుషి ది ప్రిన్సెస్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. ఇక్కడైతే దసరా పండుగ రోజు విలేజ్లో బండ్లకు పూజ చేసేసుకొని ఆ తర్వాతనైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. బై ద ఫస్ట్ టైం ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అంటే సిస్టర్స్ అందరం ఎప్పుడు కలవము అనమాట దసరాకి. సో ఈసారి దసరాకి అయితే కలిసాము. తమ్మని బండి అయితే బయట పెట్టింది. ఎవరు లేరు. ఖుషి అత్తున్నాం చెప్పులు తీసేళ్ళు చేతమ్మ అందుకు ఏం చేయమంటావు, లేట్ అయింది మరి మాకు. అబ్బో హ్యాపీ దసరా ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అక్క. నేను చేస్తలే బేట, ఇక నేను చేస్తలే. అబ్బా చూడమ్మా, మేము వచ్చేసరికి అప్పటికి వంట స్టార్ట్ చేసేసినారు. సో డాడీ వాళ్ళ కటింగ్ అయితే ఇంకా అవ్వట్లే అనమాట. సో హనీ అండ్ చెల్లె ఇద్దరు కలిసి చపాతీ చేసేస్తున్నారు. నేను కూడా హెల్ప్ చేస్తా అని చెప్పేసి హనీ లేవమన్నాను. హనీ లేచినాక చెల్లె చపాతీ పిండి కల్పిస్తూ ఉంటే నేను చపాతీలు చేసేస్తున్నాను అనమాట. నాకంటే ముందే ఆల్రెడీ చెల్లె సగం పిండి వరకు అయితే చపాతీలు చేసేసింది. ఐ మీన్ జొన్న రొట్టెలు అయితే చేసేసింది. ఇక్కడైతే నేను హెల్ప్ చేస్తా అని చెప్పేసి చేసేస్తున్నా రొట్టెలు. ఖుషి నాన్న వచ్చిండు, తాత వాళ్ళు చిచ్చుకొచ్చున్నారు. ఇయో చెప్పు ఏంటిరా మటన్ కర్రీ. మమ్మీ నువ్వు చేస్తున్నావు, తమ్ముడు చేస్తుండే. ప్రతి దసరాకి అక్క ఇంట్లో ఫుల్ యాక్టివ్గా కనిపించేది అనమాట. ఈసారి ఇంట్లో ఫుల్ డల్గా ఉంది. అంటే హెల్త్ ఇష్యూ వల్ల అట్లా ఉండేసరికి అంత ఎవరు కూడా హ్యాపీగా లేకుండే అనమాట. సో ఎప్పుడు హ్యాపీగా ఉండేవాళ్ళు, ఈ పిల్లలకి ఈసారి ఇట్లున్నారా అని అమ్మ కూడా బాధపడుతూ ఉండే అనమాట. కానీ అందరం కలిసామన్న హ్యాపీనెస్ అయితే అమ్మకి అండ్ అక్క వాళ్ళకి కూడా ఫుల్గా అనిపించింది. సో పిల్లలందరూ కూడా బయట ఆడుకుంటూ ఉన్నారు. తమ్ముడు ఉండు అమ్మ ఇద్దరు కలిసి అయితే వంట చేసేసినారు. ఇక్కడైతే భోజనం చేసేస్తున్నాం. ఇక తీసుకో. ఇది చూడండి ఒకసారి. వద్దొద్దు అట్కిన. అయ్యో అయ్యో అయ్యో, అబ్బా మస్తు వచ్చింది. దాని దాపెట్టుకుంది. ఇక్కడైతే జమ్మి చూడడానికని వస్తున్నాం అనమాట. మామే అగో స్కూటీ తీసుకొని వచ్చేసిండు, బావ స్కూటీ. అదే అంటున్నా, పద. ఇవ్వండి ఇంకా వచ్చేస్తున్నారు. పదండి 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 కుట్టి పద.
ఎట్లుంది వాళ్ళు అక్కడ దేవుని దగ్గర పోయచ్చు చూసినా మొత్తం కాదు ప్లాస్టర్లు కూడా అంత అతక పెట్టుకొని వస్తున్నావా పోదమ్మా అక్క చూసావా మొత్తం మసంత మీద పడేసి ఒకరు ఊదుకోరు అంత మొత్తం వాళ్ళకి ఇటు ఇటు ఇట్లు అటు బండి బండి కనిపిస్తుందా ఖుషి ఆగో ఇది కూడా బాయ్ బాయ్ అంటుంది జమ్మి చూసుకొని రిటర్న్ ఇంటికి వచ్చేసరికి దారి మధ్యలోనే ఇక్కడ ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళు అయితే ఆపేసినారనమాట. అత్తమ్మ నేను అమ్మ అందరం కలిసి అయితే ఇక్కడే డ్యాన్స్ చేసేసినాము. అత్తమ్మ వాళ్ళ ఇంటికి రాకుండానే ఇక్కడనే డ్యాన్స్ చేసుకొని ఇటు అయితే రిటర్న్ వెళ్ళిపోయినారనమాట. బాయ్ అక్క జాగ్రత్త టైంకి తిను కొంచెం మెడిసిన్స్ టైంకి వేసుకుంటలేవు ఈ మధ్య సరేనా రేపు వచ్చేయండి రండి కదా వెళ్ళకపోతే వస్తాం సరే మా ఏమొచ్చాయంటే కుదరదు కానీ మీరైతే రండి కదా ఇక్కడ దాకా వచ్చి రండి ఇప్పుడు రాము ఇక తాత పోతామని అంటుంది. ఇక్కడైతే తిన్నాం అయిపోయింది నైట్ అవుతుంది అనమాట వెళ్దాం అనుకుంటున్నాము. తీసుకో 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 ఊపిరి పిగ పెడుతుంది బాబా. దానికి మూడు బాగాలేదు బాబా ఇడిచిపెట్టండి ఇప్పుడు. బాయ్ హనీ కుట్టి బంటి. మళ్ళీ అక్కడ బాయ్ చిటిగాడు రేపు వచ్చేయండి కదా అమ్మ బాయ్ వెళ్ళొస్తాం బాబా బాయ్ ఎందుకు బాబా వెళ్ళొస్తాం రేపు వచ్చేయండి రేపు రండి కదా.
ఏమో అందరు డౌట్ గానే అంటున్నారు. అందరికి ఎట్లా ఉంటుంది అక్కడ అన్ని చెప్పేస్తే ఏంటిది మళ్ళీ చెప్పు. కుమ్మాయి పో ఖుషి అమ్మమ్మ కుమ్మాయి పో అన్న కుమ్మాయి ఖుషి రాను. సరే సరే బాయ్ అమ్మ బాయ్. బాయ్ 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 నాని బాయ్ రా. అబ్బా అలవాటే అన్నట్నే వస్తుంటుంది. బాయ్ వెళ్ళారు కదా సరే చెప్పండి. బాయ్ బాయ్. అరే పడ్డడే బంటి. బాయ్ మమ్మీ. బాయ్ 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 డాడీ.